ఎంతో కాలంగా డీఎస్సీ కోసం ఎదురుచూస్తున్న నిరుద్యోగులకు గుడ్ న్యూస్ చెప్పింది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం. ఈ రోజు డీఎస్సీ 2024 నోటిఫికేషన్ విడుదల చేశారు. ఈ మేరకు బుధవారం రాష్ట్ర విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ డీఎస్సీ 2024 నోటిఫికేషన్ విడుదల చేశారు. 6100 టీచర్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది. ఈ నెల 12వ తేదీ నుంచి డీఎస్సీ ప్రక్రియ ప్రారంభమవుతుందని, ఏప్రిల్ 7వ తేదీన ఫలితాలు ప్రకటిస్తామని మంత్రి బొత్స సత్యనారాయణ వెల్లడించారు. 6100 ఉపాధ్యాయుల పోస్టుల్లో 2299 స్కూల్ అసిస్టెంట్ పోస్టులు ఉండగా 2280 ఎస్జిటి పోస్టులు ఉన్నాయి. ఈ నెల 12వ తేదీ నుంచి దరఖాస్తులు స్వీకరిస్తామని తెలిపారు. రేపటి నుంచి టెట్ పరీక్షల షెడ్యూల్ ప్రారంభమవుతుందన్నారు. మొత్తంగా 7 రకాల మేనేజ్మెంట్ పాఠశాల పరిధిలో 6100 టీచర్ పోస్టులను భర్తీ చేయనున్నామని మంత్రి బొత్స సత్యనారాయణ వెల్లడించారు. కలిపి 6100 పోస్టులను వచ్చి వీటిని రేపు రిక్రూట్ చేయబోతున్నాము. 24 డిఎస్సి 24 చేయబోతున్నాము. అది 12వ తారీఖు నుంచి ఈ ప్రాసెస్ వచ్చి స్టార్ట్ అవుతుంది. ఈ నెల 12వ తారీఖు నుంచి ప్రాసెస్ స్టార్ట్ అయ్యి మార్చి 7 ఏప్రిల్ 7 స్టార్ట్ అయ్యి ఏప్రిల్ 7వ తారీఖు వచ్చి పూర్తిగా దీని మీద రిజల్ట్స్ నుంచి మీకు ఇవ్వడం జరుగుతుంది. ఈ విషయాలన్నీ కూడా వాళ్ళు చెప్తారు ఇవన్నిటి కూడా. ఇందులో ఏ జిల్లాకి ఎన్ని అనేవి కూడా మీకు అందరూ లిస్ట్ మీకు పంపిస్తాను. ఎక్కడెక్కడ ఏ జిల్లాలో ఎస్జిటి పోస్ట్ లిస్ట్ చేస్తున్నాము, ఎన్ని చేస్తున్నాము, ఏ జిల్లాలో స్కూల్ అసిస్టెంట్ చేస్తున్నాము, ఏ జిల్లాలో అలాగే డీజీటీలు చేస్తున్నాము, ఏ జిల్లాలో నుంచి పీజీటీ చేస్తున్నాము, అన్నింటినీ కూడా ప్రిన్సిపల్స్ని ఎక్కడెక్కడ చేస్తున్నాం అన్ని డీటెయిల్స్ కూడా మీకు అన్నీ కూడా ఇవ్వడం జరుగుతుంది. ఈ 6100 పోస్టులు ఏవైతే చెప్పానో అందులో 2280 ఇది ఇస్తాను మీకు. మళ్ళీ ఇది ఇస్తాను మీకు. 80 పోస్టులు వచ్చి ఎస్జిటి, ఎస్ఏ స్కూల్ అసిస్టెంట్లు వచ్చి 2299, టీజీటీ వచ్చి 1264, పీజీటీ వచ్చి 215, ప్రిన్సిపల్ పోస్ట్ వచ్చి 42. మొత్తం కలిసి అన్నీ కలిపి 6100 ఇవన్నీ కలిపి టీజీటీ 1264, పీజీటీ 215, ప్రిన్సిపల్స్ 42, 42 ఇవన్నీ. వీటన్నిటికీ స్కూల్ అసిస్టెంట్స్ 2299 2299. ఇవన్నీ ఇస్తాను కదా మళ్ళీ మీకు. మళ్ళీ సర్క్యులేట్ చేస్తాము. ఎస్జిటి 2280 2280, ఎస్ఏ స్కూల్ అసిస్టెంట్స్ 2299 2299, టీజీటీ 1264 1264, పీజీటీ 215 215, ప్రిన్సిపల్స్ 42 42 కలిపి టోటల్ 6100. ఇది మీకు అందరికీ తెలిసిన విషయం. ఈ రాష్ట్ర ప్రభుత్వం విద్య పట్ల ఎంత ప్రాధాన్యత ఇస్తున్న అంశాన్ని మళ్ళీ మీకు చెప్పవసరం లేదు. మా ప్రభుత్వానికి ఉన్న ప్రాధాన్యత అంశాల్లో విద్య మొట్టమొదటిది. సుమారు ఈ 5 సంవత్సరాల్లో 73,000 కోట్ల రూపాయలు దీని మీద ఖర్చు చేసిన విషయం నేను అసెంబ్లీలో సాక్షాత్తు గవర్నర్ గారే వారి ప్రసంగంలో చెప్పారు.